తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య అసూలు పడడం జరిగింది. అప్పటిదాకా కర్రలు వర్షాలతో జరుగుతున్నటువంటి ప్రతిఘటన దొడ్డి కొమరయ్య అమరత్వంతో సాయుధ రూపం తీసుకోవడం అనేది జరిగింది. ఆ పోరాటం మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి రక్షణ కవల్దారి చట్టం ఒక తెలంగాణలో సాధించుకోవడం జరిగింది. మొత్తం భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పటి వరకు చూసుకుంటే ఏ రాష్ట్రంలో జరగనటువంటి భూ పంపిణీ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇది రక్షణ కవల్దారి చట్టం వల్ల 10 లక్షల ఎకరాల భూమికి హక్కులు కల్పించడం రావడం వల్ల జరిగింది. అంతోపాటుగా ప్రతి గ్రామంలో 5% భూమి మినహాయించి మిగతా భూములంతా ప్రభుత్వ భూములను పేదవాళ్ళకు పంచడానికి కూడా ఈ తెలంగాణ సాయుధ పోరాటము నాంది ప్రస్తావన జరిగింది. ఆ రకంగా తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున భూ పంపిణీ జరగడం అనేది ఇది చెప్పుకోదగినటువంటి విషయం. ఈ చట్టం రక్షణ కవల్దారు చట్టాన్ని సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేయడానికి వీలు లేకుండా రూపొందించబడింది. ఈ చట్టం యొక్క ప్రత్యేకత ఇది భారతదేశంలో ఇంతకాలం పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు ఏ ఒక్కటి కూడా ఈ చట్టాన్ని ఏ రాష్ట్రంలో తీసుకురాలేకపోయినాయి. అధికారంలో లేకపోయినా ప్రజల పోరాటం ద్వారా తీసుకురాబడినటువంటి చట్టం ఇది. ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్నటువంటిది ఇది. ఈ చట్టం ద్వారానే రైతాంగం యొక్క హక్కులు కానీ కనీసం ప్రతిఘటన అంటే బెదిరించేవాడు ఉంటే ఎదిరించేవాడు ఉండాలనేటువంటిది ఈ పోరాటం నేర్పినటువంటి తత్వం. అందుగురించి తెలంగాణ గడ్డ మీద ప్రతిఘటన అనేది ఈ జీవంలోనే ఉంది, ఈ బ్లడ్లోనే ఉన్నటువంటి ఈ గడ్డ మొత్తం సాయుధ పోరాటం కాకుండా భారతదేశం యొక్క విముక్తి కూడా ఇది ఉపయోగపడినటువంటిది. దీనివల్ల ఎన్నో అంశాల పరిష్కారం కావడానికి కొరకు మార్గం చూపించినటువంటిది ఈ తెలంగాణ సాయుధ పోరాటం యొక్క దాని యొక్క ఫలితాలు. అందుగురించి ఈ పోరాటం యొక్క ఫలితాలను సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా నేటికి కొన్ని పెండింగ్గా ఉన్నాయి. ఇలా భూ సర్వే అని రక్షణ సమగ్ర భూ సర్వే అని పేరుకు చెప్పారు. 30 సంవత్సరాలకు ఒకసారి సమగ్రమైన భూ సర్వే చట్టం భూ సర్వే చేయాలనే నిబంధన ఉన్నది. ఇప్పటికీ 1936లో జరిగింది, ఇప్పటి వరకు జరగలేదు. ఇలా మరి ఈ పరిస్థితి మిగతా రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రంలో ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. అందుగురించి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేను జరిపి రైతాంగం యొక్క హక్కులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా కేవలము ఆనాడు జాగీర్దారులు జమీందారులు ఏ రకంగా ప్రజల యొక్క భూములను లాక్కున్నారో ఇలా మరో రూపం మారింది కానీ విధానం మారలేదు. రూపంతో కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి విధానం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొనసాగుతుంది. మళ్ళీ కొత్త రకమైనటువంటి జమీందారీ విధానం అనే కాకుండా కార్పొరేట్ విధానం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తీసుకురావడానికి కొరకు ఈ పాలకవర్గాలు ప్రయత్నిస్తున్నాయి. పాలకవర్గాల ఏజెంట్లే ఇలా మొత్తం కార్పొరేట్లకు సంబంధించిన వాళ్ళు వచ్చి కూర్చున్నారు. అందుగురించే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున దీని యొక్క భ్రమలు ప్రజల క్రమంగా వైదొలుగుతున్నాయి. అందుగురించి ప్రజల సంపదను కొల్లగొట్టేటువంటి విధానం గతంలో ప్రత్యక్షంగా ఉండే, ఇప్పుడు పరోక్షంగా ఉన్నది. కనుక ప్రజలను తెలుసుకోవడానికి కొంత సమయం పడుతున్నది. ఆ ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది.